పెరాలసిస్ మైల్డ్ ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? పెరాలసిస్ రావడానికి కారణాలు ఏంటి? చాలా చిన్న వయసులోనే ఈ ప్రీ డయాబెటిక్స్ ఇది రావడానికి రీజన్ ఏమంటారు? మనం తీసుకునే ఫుడ్ పాయిజనింగ్స్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, కిడ్నీ ఫెయిల్యూర్. ఇప్పుడు హోమియోపతి మంచిగా ఉన్నాం. నరాల వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు, ముఖ్యంగా చిన్న పిల్లలు. హెరిడిటరీ వంశ పరంపర మేనరికంలో చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు మరి ఈశ్వర హోమియోపతి మందులు వాడినాక ఎట్లుంది? 1796 సంవత్సరంలో హోమియోపతిని ఫస్ట్ ఈశ్వర హోమియో క్లినిక్ ఎట్లుంది? మంచిగా ఉంది సార్. మందులు నడుస్తుంటే పడడం తగ్గింది, మంచిగా నడుము కొంచెం నడువు వస్తుంది అటు ఇటు. నమస్తే. హోమియోపతి వైద్యంలో 35 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగి ఇటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా వేల మంది పేషెంట్స్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తున్న డాక్టర్ దండపు బసవానంద గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో మనకున్న డౌట్స్ని ఆయనతో మాట్లాడి క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం డాక్టర్. డాక్టర్ గారు, కొన్ని మైల్డ్ పెరాలసిస్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నార్మల్గా అలోపతికి సంబంధించి పెరాలసిస్ వచ్చినా కూడా క్యూర్ అవ్వని కేసెస్ మనం చాలా చూస్తాము. మంచంలో పడిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అసలు ఈ పెరాలసిస్ మైల్డ్ ఉన్నప్పుడే మనం ఒకవేళ జాగ్రత్తలు తీసుకుంటే, ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? ముఖ్యంగా పెరాలసిస్ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. అధిక ఒత్తిడి, బ్రెయిన్ మీద అధిక ఒత్తిడిల వల్ల, డయాబెటీస్, మధుమేహం, షుగర్ వ్యాధి వల్ల, బీపీ వల్ల ఏమవుతుందంటే మనకు బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగినప్పుడు రక్తం అనేది చిక్కగా అయిపోతుంది. థిక్ అయిపోయి అది క్లాట్ అవుతుంది బ్రెయిన్లో రక్తం నాళాలన్నీ కూడా చాలా సన్నగా కాబట్టి తొందరగా క్లాట్ అయిపోతుంది. అలాంటి క్లాట్ అయినప్పుడు మనకు అక్కడ కొంత భాగానికి బ్రెయిన్ సర్క్యులేషన్ కాకపోతే అప్పుడు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా విధంగా బ్రెయిన్ ఇస్కీమియా అంటారు. ఇస్కీమియా అంటే బ్రెయిన్ సెరిబ్రమ్ కానీ రక్త ప్రసరణ తగ్గినప్పుడు బ్రెయిన్ లోపల బ్లూ డిస్కలరేషన్ అయిపోతుంది. దాన్ని ఇస్కీమియా అంటారు. అట్లాగే థాంబ్రోసిస్ అంటే బ్లడ్ క్లాట్ కావడం, రక్తనాళాల్లో రక్తం ముద్దలు కట్టిపోతే అది బ్లడ్ ముందుకు పోలేక అక్కడ ఆగిపోతే స్ట్రోక్ వస్తుంది. అదేవిధంగా హెడ్ ఇంజురీ వల్ల కొంతమంది చాలా ప్రయాణం చేసినప్పుడు సడన్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కింద పడ్డప్పుడు హెడ్కు దెబ్బ తగ్గుతుంది. దెబ్బనే కదా అని చెప్పి అప్పటికప్పుడు ఊరుకుంటారు. కానీ ఆ తర్వాత బ్రెయిన్ అనేది షేక్ అయినప్పుడు లోపల హెమరేజ్ అవుతుంది. బ్లడ్ క్లాట్, రక్తస్రావం అంటారు. ఆ రక్తస్రావం వల్ల వాళ్ళకి పడ్డ తర్వాత ఏం అనిపించదు. కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత మెల్లగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి ఈ యొక్క బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ కానీ, పెరాలసిస్ కానీ, హెమరేజ్, బ్లడ్ క్లాట్ కానీ డిజాల్వ్ అయిపోయేటువంటి మందులు హోమియోపతిలో చాలా ఉన్నాయి. దీనిపైన సరైన అవగాహన ప్రజలకు చెప్పేటోళ్ళు లేక, ప్రజలకు దీని మీద ఫిలాసఫీ చెప్పేటోళ్ళు లేక, రిజల్ట్ చూపించి చెప్పేటోళ్ళు లేక, ప్రజలకు అవగాహన లేకుండే, ట్రీట్మెంట్ ఉందని తెలియక వాళ్ళు నష్టపోయి కార్పొరేట్ హాస్పిటల్ని లక్షలు పెట్టి అంతకు మించిన వైద్యం ఉండదని చెప్పి ఇంట్లో పడేసిన టైంలో మా దగ్గరికి రావడం జరిగింది చాలామంది. వాళ్ళకి ఇచ్చిన వితిన్ 1 monthలో కాలు లేవలేని అసలు పేషెంట్ మళ్ళీ లేచేంత టైప్, నడవలేని మనిషి నడవగలుగుతాడు, మాట పోయిన మనిషికి మాటలు వచ్చినాయి. ఇప్పుడు మంచి నార్మల్ పర్సన్ అయిపోయి అది మన టంగ్ మీద పడంగానే మన సెల్ వైబ్రేషన్స్ లాగా బ్రెయిన్కి వెళ్ళిపోయి ఆ బ్రెయిన్ నుంచి ఆ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఆ మెడిసిన్ బ్రెయిన్ పంపించేస్తుంది. ఎక్కడ సమస్య ఉందో అక్కడికి పంపిస్తుంది. అట్లా అనమాట. అందుకోసమే హోమియోపతి వైద్యం పట్ల ఈ ఫిలాసఫీ అంతా మేము విన్నాం. ప్రొఫెసర్లు మాకు చెప్పారు. మాకు తెలిస్తే ప్రజలకు తెలియదు కదా హోమియోపతి ఎందుకు అని పెట్టాల్సి వచ్చింది, హోమియోపతిని ఎవరు కనిపెట్టారు, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, దీంట్లో ఇలాంటి వ్యాధులు తగ్గుతాయి అనేది ప్రజలకు తెలిస్తే ప్రజలు ఆదరిస్తారు, వచ్చి రిజల్ట్ తీసుకొని సక్సెస్ఫుల్ అవుతారు. అందుకే ప్రజలకు ఇది తెలియదని మనం ఈ యొక్క ఫిలాసఫీ చెప్పడం, ప్రజలకు సక్సెస్ కేసులు కూడా ఎంతమంది నా దగ్గర సక్సెస్ అవుతారో ప్రతి వీక్ కొత్త కేసులు చూపించి ప్రజల్లో మార్పు తీసుకొస్తుంది. ఈ ప్రోగ్రామ్ లైవ్లో చూపిద్దాం. కాలు చెయ్యి లేవక 5 సంవత్సరాల నుంచి బెడ్ రీడ్ అయిన వ్యక్తి మన టీవీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఆయన మందులు వాడినాక వితిన్ 1 month మూమెంట్ వచ్చింది. 2 నెలల్లో మంచిగా హైదరాబాద్కి వచ్చి నడుచుకుంటూ తీసుకుపోయేట అలాంటి సక్సెస్ కేసులు చూపించడం వల్ల ప్రజల్లో మార్పు వస్తుంది. ఏం పేరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్, ఎక్కడి నుంచి వచ్చినావు? మెదక్ నుంచి సార్. మెదక్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? పక్షాతం వచ్చింది సార్.
పక్షవాతం వచ్చినుండే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఈశ్వర హోమియో క్లినిక్ మందులు పడి ఎన్ని సంవత్సరాల నుంచి పక్షవాతం ఉండే? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి లేవకుంటున్నావు. ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఏమంటారు సార్, వాళ్ళు పేజ్ చెప్తారు, మందులు రాసినా తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వర హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? మంచిగా సార్. లేచి నడుస్తున్నావా? నడుస్తున్నా సార్. డోర్ పట్టుకోమ్మా, బయటకు పోయి రాపో, డోర్ గుంజి పట్టుకో. వెరీ గుడ్, మంచిగా నడుస్తుంది కదా. ఇక 2 నెలలు అయ్యాయి కదా, ఒక 6 నెలలు వాడితే ఈ ఉప్పుతో రన్నింగ్ చేస్తాడు ఆగని దొరకకుండా. ఈ రోజుల్లో పెద్ద చిన్న తేడా లేకుండా ఈ కండరాల వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు, ముఖ్యంగా చిన్న పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి నొప్పి ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. సో దీనికి అసలు కారణాలు ఏంటంటారు? దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? రీసెంట్గా ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? చాలా తగ్గిపోయింది. ముఖ్యంగా కండరాల వ్యాధిని మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఇంగ్లీష్లో మెడికల్ టర్మినాలజీ. మస్కులర్ డిస్ట్రోఫీ అనేది అది జీన్స్ పరంగా వచ్చే జబ్బు. అది ఎరిడిటరీ వంశపరంపర మేనరికంలో చేసుకున్న వాళ్ళకు జీన్స్ పరంగా వచ్చే వ్యాధికి ట్రీట్మెంట్ లేదని చెప్పి చాలామంది డాక్టర్స్, న్యూరో ఫిజిషియన్స్ కానీ దాని పేరెంట్స్ చెప్పేసి అవాయిడ్ చేస్తారు, ట్రీట్మెంట్ చేయరు. జెనెటికల్గా వస్తుంది, జెనెటికల్గా వచ్చే జబ్బు దీనికి మందే లేదంటారు, ప్రపంచంలో ఎక్కడ మందు లేదంటారు. అలాంటి పిల్లలను చాలా మందిని ట్రీట్మెంట్ లేదని చెప్పి ఇంట్లో వండబెట్టుకొని బాధపడుకుంటుండే వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మనం ఇప్పుడు టీవీ ప్రోగ్రాంలో లైవ్లో ఆ జబ్బు గురించి పరిశోధన చేసి దాని మీద బాగా రీసెర్చ్ చేసి మందులు బయటకు మనం కొన్ని కేసులు సక్సెస్ చేసి చూపించడం వల్ల ప్రజల్లో మార్పు వచ్చింది. అనేది ఇలా మందులు ఉన్నాయి కదా అని. అంటే వాళ్ళు అలోపతి డాక్టర్ చెప్పింది, అలోపతిలో మందులు లేవు కానీ ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు. హోమియోపతిలో దానికి ట్రీట్మెంట్ ఉన్నది, దానికి సరైన మంచి డాక్టర్, కరెక్ట్ డాక్టర్ ఉంటే అది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది. ఈ కండరాల రోగం ఏంటంటే, వ్యాధి ఏమదంటే మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఈ తోడలు కానీ పిక్కలు కానీ మనిషి నిలబడ్డప్పుడు బ్యాలెన్స్ ఆపేది పిక్కలే. మనం ఇక వాళ్ళు నిలబడలేరు, నడవలేరు, ఒక్క మూమెంట్ చేస్తే కింద పడిపోతారు. కొంతమంది పిల్లలు కొంత దూరం నడిచిన తర్వాత కింద పడిపోతుంది సార్ మా పిల్లవాడు, మెట్లు ఎక్కలేకపోతున్నాడు, ఇట్లాంటి బాధలతో వస్తారు. అలాంటి పిల్లలకు ఒక్కొక్కరికి ఒకటే కుటుంబంలో ఒక్కొక్క తల్లిదండ్రులకు 2 మగ పిల్లలే, ఇద్దరికీ ఎఫెక్ట్ అయ్యింది. అది ఎంత బాగుంటుంది చెప్పు. పిల్లలు లేని మనము లేకేడుస్తే ఉన్న వాళ్ళకు ఈ జబ్బుతో బాధపడితే ఎంత లక్షలు ఖర్చు పెట్టి బాధపడకుండా ఈ రోగం తగ్గదు డాక్టర్లు చెప్పారు కదా అని చెప్పి ఇంట్లో వండబెట్టి ఇక వాళ్ళు బాధలు పడుతునేవారు. అలాంటి వాళ్ళకు మన ఈ టీవీ ప్రోగ్రామ్స్లో సక్సెస్ కేసు చూసి మా దగ్గరికి ఇప్పుడు రోజు ఒక 4-5 కేసులన్నీ వస్తాయి. అన్ని సెంటర్లలో, ఏపీ అండ్ తెలంగాణలో రోజు వస్తూనే ఉన్నారు ఆ జబ్బుతో. అలాంటి వాళ్ళకు మనం ఇచ్చినాక విత్ ఇన్ షార్ట్ 1 month 2 months వాళ్ళ కండరాలలో మార్పు కనిపిస్తుంది. పిక్కలు టైట్ అయిపోతాయి, వాళ్ళకు బ్యాలెన్సింగ్ ఉండకపోతే నిలబడగలుగుతున్నాడు. నడవలేని వాళ్ళు నడుస్తున్నాం సార్ అంటున్నారు. నడుస్తూ ఒక దూరం పోగానే పడిపోయేవాళ్ళు ఇన్వాలంటరీగా తెలియకుండానే. అలాంటి పిల్లలు పడడం తగ్గింది సార్, మంచి నడుస్తున్నారు ఇప్పుడు పిల్లలు. ఈ విధంగా కనిపించిన కేసులన్నీ కూడా ప్రత్యక్షంగా టీవీ లైవ్లో చూపించడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వచ్చి చాలా మంది పిల్లలు మా దగ్గర రావడం జరుగుతుంది. దానికి మంచి ట్రీట్మెంట్ హోమియోపతి వైద్య విధానంలో ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాల పిల్లలు కూడా వస్తారు, 25-30 వాళ్ళు కూడా యుక్త వయసుకు వచ్చి సంపాదించే టైంలో వాళ్ళు నడవలేక ఇంట్లో బెడ్ రీడ్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇవాళ కూడా యూట్యూబ్ మన వీడియో కాల్లో కడప, కర్నూలు నుంచి ఫోన్ చేసి వాళ్ళు మందులు తెప్పించుకుంటున్నారు. అసలు బెడ్ మీకు వెళ్ళి ఇవ్వలేను సార్ అంటారు, మొత్తం బెడ్ రీడే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మందులు వాడిన తర్వాత వాళ్ళ లోపల మార్పులు వస్తున్నాయి. ఇది కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటుంది. హోమియోపతి ఏంటంటే డైరెక్ట్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ నుంచి ఈ నరాల యొక్క ఫంక్షన్ మీద ఇది పనిచేస్తుంది. కాబట్టి హోమియోపతి వైద్య విధానం అనేది మైక్రో సూక్ష్మంగా ఉంటుంది. మందు మాస్గా ఉండే మందులని ఇతర వైద్య విధానంలో, ఇందులో ఏంది మైక్రో లెవెల్ ఉంటుంది. మనం వంట చేసేటప్పుడు ఏం చేస్తాము, ఉప్పు ఉందా కారం ఉందా అని చెప్పి ఒక చుక్క వేసుకొని నాలుగే చెప్తాం. విత్ ఎన్ని సెకండ్లలో మీకు జడ్జిమెంట్ వస్తుంది, ఇమ్మీడియట్ గా ఉప్పు కారం చెప్పేస్తాం. అంటే నాలుక నుంచి మెడిసిన్ అంత డ్రాఫ్ట్గా వెళ్ళిపోతుంది. అది ఎంత టేస్ట్ చెప్తుందో హోమియోపతి వైద్యం యొక్క మందు ప్రయోగం ఎక్కడ టంగ్ మీదనే చెప్పనియాలి. ఆ టంగుకు ఉన్నటువంటి నర్వ్ ఎండింగ్స్ అన్ని కూడా మందును క్యాచ్ చేసుకొని ఇమ్మీడియట్ సెకండ్స్లలో బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఆ బ్రెయిన్ ఎక్కడ సమస్య ఉందో అక్కడ క్యూర్ చేస్తుంది. ఓకే డాక్టర్, ఈ కండరాల వ్యాధికి సంబంధించి రీసెంట్ గా వచ్చిన ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేయండి. కండరాలకు సంబంధించి చాలా కేసులు వచ్చినాయి. ఒక బాబు నడవలేని పిల్లవాడు ఇప్పుడు నడుస్తున్నాడు, కింద పడతలేడు, మంచిగా నడుస్తుందని చెప్పి ఒక అమ్మాయి యుక్త వయసులో
16 ఏళ్ళ పిల్ల వచ్చింది తిరుపతిలో, అమ్మాయికి ఎంత మంచి తగ్గిపోయింది. ఆ కేసు చూస్తే మీకు కూడా అర్థమైంది. అలాంటి చాలా ఉన్నాయి, వేల కేసులు మంచిగా చేస్తున్నా, ఓకే. కానీ మనం టీవీలో అంతమందిని చూపించలేము కదా. అవును. ఒక కేసు షాంపుల్గా చూపిస్తే ప్రజలు చెప్పిన. ఏం పేరు? సమీర్. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పకి? పెద్దోగిరాలండి, ఉయ్యూరు మండలం. ఒయ్యూరు మండలికి విజయవాడ బ్రాంచ్కి వచ్చారు. అవును సార్. ఏం బాధ ఉండే పిల్లవానికి? కండరాల వీక్నెస్ సార్. కంట్రోల్ వీక్నెస్, అవును సార్. మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఫస్ట్ ఏమన్నారు బయట డాక్టర్లు? ఎక్కడ ట్రీట్మెంట్ లేదన్నారు సార్. మందు ఎక్కడ లేదన్నారు. లేదన్నారు. ఏమేం బాధ ఉండే నాకు దాంతో? ఆయన నడవలేకపోతున్నారు సార్. అప్పుడు నడవకపోతుండే. వీక్గా ఉండేవాడు. పిక్కలు ఎట్లుండే? పిక్కలు పట్టేసి గట్టిగా ఉండేది. గట్టిగా ఉండేవి. అవును సార్. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎట్లుంది? వాడిన తర్వాత కొంచెం మెత్తపడ్డాయి సార్. మెత్తబడ్డాయి. నడక కొంచెం పర్వాలేదు సార్. నడువు అక్కడికి పోయిరాపో. ఒకటి జాగ్రత్త. वहाँ तक जाके आओ. స్పీడ్ చల్నా. వెరీ గుడ్, మంచిగా నడుస్తున్నాగా. హైదరాబాద్ మంచిగా నడుస్తుంది కదమ్మా. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది ఈశ్వరప్ప మందులు వాడి? ఇది మూడోసారి సార్. రెండు నెలలే వాడినావు. అవును సార్. ఇంకా 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఓకే. పిల్లవానికి పూర్తిగా తేలిపోయేదాకా వాడిపోయి. ఓకే. ఈ డయాలసిస్ కేసులు చాలా చూస్తూ ఉంటాము. ఎంత నరకం పడుతూ ఉంటారంటే, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎన్ని డయాలసిస్ సెక్షన్లు తీసుకున్నా, సెషన్స్ తీసుకున్నా అది క్యూర్ అవ్వదు. అదొక నరకం అని చెప్పుకోవాలి. సో అలాంటి కేసెస్ మీరు టఫెస్ట్ కేసు ఏది చూసారు? అలాంటి ట్రీట్మెంట్స్ మామూలుగా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సిరం క్రియాటిన్ పెరిగిందని డాక్టర్లు చెప్పేస్తారు. నీ కిడ్నీ ఫెయిల్ అయింది, సిరం క్రియాటిన్ 1 ఉండాలి, 1.1 కంటే ఎక్కువ ఉండదు. అది ఏమవుతుంది, 3, 4, 5, 12, 16, 15 దాకా వచ్చిన అలాగే వచ్చే పేషెంట్. వాళ్ళకు కొంతమందికి డయాలసిస్ అంటే భయపడే వాళ్ళు. 4 గంటల సేపు బ్లడ్ అంతా కూడా ఫిల్టర్ చేసి మళ్ళీ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్. అది 4 hours నరకం సార్ మాకని చెప్తారు. మరి ఒక్కొక్క కిడ్నీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి, ఫిల్టర్ బెడ్స్ అంటారు వాటిని. ఆ నెఫ్రాన్స్ అనేది మనకు ఫిల్టర్ చేస్తుంటాయి అనమాట. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహార పదార్థాలలో కెమికల్స్, రసాయనాలు, ఎక్కువ నిల్వ ఉండే ఆహార పదార్థాల వల్ల, ఈ మధ్యకాలంలో ఎక్కువ మోతాదు మందులు వాడడం వల్ల, కెమికల్స్ ఎక్కువ వాడుతారు. ఆ యూట్యూబ్లలో చూస్తూ ఎవరు చెప్తే వాళ్ళు చెట్ల రసాలు తాగుడు, ఆకుపసలు తాగుడు, ఈ తాగడం వల్ల డోసేజ్ ఎక్కువైపోయి మూత్రపిండాలలో పాటు ఈ స్టమక్తో పాటు మూత్రపిండాలు కూడా అందులో ఉండే నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతాయి. దాన్ని అక్యూట్ నెఫ్రైటిస్ అంటారు. అక్యూట్ నెఫ్రైటిస్, క్రానిక్ నెఫ్రైటిస్. దానికి సరైన ట్రీట్మెంట్ లేకపోతే అది కిడ్నీ ఫెయిల్యూర్ కింద వచ్చేస్తుంది. కాబట్టి ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు అలోపతి వైద్య విధానంలో డయాలసిస్ తప్ప ఇక ట్రీట్మెంట్ మందులతో తగ్గదని చెప్పేసి. కానీ హోమియోపతి వైద్య విధానంలో వాళ్ళు సక్రమంగా కరెక్ట్గా మేము చెప్పినట్టు విని ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తూ మందులు డోసెస్ కరెక్ట్ చేసుకుంటే చాలా మందికి నడవలేని వాళ్ళు, ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల కాళ్ళు చేతులు బాగా వాపు వస్తుంది, గుంతలు పడతాయి, ముఖమంతా కూడా వాపు వస్తుంది, బాడీ అంతా నీరు నిండిపోతుంది. ఆ నీరంతా కూడా ఈ బ్లడ్లోకి వచ్చేసే వరకల్లా లంగ్స్లో కూడా నీరు వచ్చేస్తుంది. నడవలేక ఊపిరి తీసుకుంటూ నడుస్తుంది, దమ్ము తీసుకుంటూ. అలాంటి వాళ్ళని కూడా మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత అద్భుతంగా నడుస్తున్నారు. ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది బాగా చూస్తున్నాం. అంటే చిన్న వయసులోనే ఈ డయాబెటీస్ వచ్చేస్తుంది. దీనివల్ల చాలా ఫుడ్స్ తినలేకపోతున్నారు. అంటే ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం అదొక నరకమే. టాబ్లెట్లు వాడుతూనే ఉంటారు కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి. అసలు ఈ రోజుల్లో ఇంత చిన్న ఏజ్లో ఇది రావడానికి రీజన్ ఏమంటారు? ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది దానికి? హోమియోపతిలో డయాబెటీస్కు పర్మనెంట్ క్యూర్, కానీ ప్రజలు మనకు టైం ఇవ్వరు. వాళ్ళకి నోట్ల మందు టాబ్లెట్ మింగగానే వెంటనే తగ్గాలంటారు. అసలు డయాబెటీస్ అంటే ఏంది? ముఖ్యంగా మన యొక్క బాడీలో, శరీరంలో ఎండోక్రైన్స్ అనేవి ఉంటాయి. ఎండోక్రైన్స్ అంటే కనిపించకుండా లోపల ఉండి హార్మోన్స్ రిలీజ్ చేసి మన బాడీని నడిపిస్తున్నాయి. ప్యాంక్రియాస్ అనేది లివర్ కింద ఈ తోక ఆకారంలో, రిబ్బన్ ఆకారంలో ఉంటుంది. ఆ యొక్క ప్యాంక్రియాస్ అనే గ్రంథి మనం తీసుకునే ఫుడ్ పాయిజనింగ్స్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, నిల్వ ఉండే ఆహార పదార్థాల వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్. అయితే ఈ ప్యాంక్రియాస్ యొక్క ఫంక్షన్ అనేది చెడిపోవడం వల్ల ఆ బీటా సెల్స్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేయదు. అప్పుడు మన బాడీలో ఇన్సులిన్ తగ్గినప్పుడు తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది పెరిగిపోయి రక్తం చిక్కగా అయిపోయి బ్లడ్ క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇన్సులిన్ అనేది వాళ్ళకు డైరెక్ట్గా ప్యాంక్రియాస్ ట్రీట్మెంట్ చేసి దాన్ని సక్సెస్ చేసేటువంటి వైద్య విధానం అలోపతి వైద్య విధానం లేదు. అందుకే ప్రజలకు
డయాబెటీస్ అని భయపడతారు. ఇందులో డయాబెటీస్ లో 2 రకాలు, ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్, ప్రీ డయాబెటిక్, పోస్ట్ డయాబెటిక్ అంటారు. అయితే ఇన్సులిన్ డిపెండెంట్ అంటే పూర్తిగా వాళ్ళ యొక్క ప్యాంక్రియాస్ గంది ఏ మాత్రము కూడా పని చేయకుండా కంప్లీట్ గా డ్రై అయిపోతే అప్పుడు వాళ్ళకి ఇన్సులిన్ డిపెండెంట్ అంటారు. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటే టాబ్లెట్స్ ఈ యొక్క మందు గోళీల మీద ఉండే వాళ్ళందరినీ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. అయితే ఈ యొక్క డయాబెటీస్ అనేది అనగానే మేము డైరెక్ట్ గా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. హోమియోపతిలో వాళ్ళకు మా దగ్గరికి బ్లడ్ రిపోర్ట్ తీసుకొని షుగర్ వచ్చింది సార్, యంగ్ ఇవాళ రేపు 8 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలకు కూడా షుగర్ ఉన్నది. పుట్టిన పిల్లవానికి వాళ్ళ ముఖం తెల్లగా అయిపోయి ఆయాసపడుతూ ఉంటే ఎందుకు అని టెస్ట్ చేపిస్తే షుగర్ బయటపడుతుంది. ఇలాంటి వాళ్ళ పిల్లలకు కూడా నేను ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు డయాబెటీస్ వల్ల మంచి రిజల్ట్. కానీ మనకు అలోపతి టాబ్లెట్ మింగంగానే 1 అవర్లో లేక 2-3 అవర్స్లో మీకు బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గినట్టుగా హోమియోపతి మందు తినంగానే వెంటనే షుగర్ లెవెల్ తగ్గదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్మనెంట్ కన్స్ట్రక్షన్. లోపల ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది. ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ను యాక్టివేట్ చేసి అది ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలంటే దానికి కన్స్ట్రక్షన్ టైం పడుతుంది. అట్లా టైం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది. వాళ్ళు తగ్గింది సార్, మేము ఏ టాబ్లెట్ మింగకుండా హోమియోపతితో తగ్గిపోయింది. హోమియోపతి మందులు స్టాప్ చేసినా కూడా మాకు ఇంకా నార్మల్గా ఉందని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 రోజుల్లో బాడీలో చైతన్యం కనిపిస్తుంది, నాకు స్ట్రెంత్ వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పిన ఉన్నారు చాలా మంది. అట్లా 6 months 1 year వాడిన వాళ్ళకు డయాబెటీస్ పర్మనెంట్ గా క్యూర్ అయిపోయిన కేసులు నా యూట్యూబ్ లో ఎన్నో ఉన్నాయి. వ్యాధి యొక్క ఆర్గాన్ మీద ఇన్సులిన్ ఉత్పత్తి చేసి వాళ్ళకి పర్మనెంట్ గా క్యూర్ చేసేది హోమియోపతి వైద్యం. సక్సెస్ చేసిన కేసులన్నీ కూడా మీకు చూపిస్తా, ఆధారాల్లో చూడండి. ప్రజలు ఎంత అద్భుతంగా నిజండి. ఏం పేరు? విజయ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, మిరియాలు కూడా. ఏం బాధతో వచ్చినావు? డయాబెటీస్, షుగర్. ఇంత చిన్న వయసులో ఎంత ఉండే? తినకముందు ఎంత ఉంది? తిన్నాక ఎంత ఉంది? 202 తినకముందు. తిన్నాక 300. మరి ఏం చేసినావు? బయట డాక్టర్లు ఏమన్నారు? ఇన్సులిన్ వేసుకోవాలి డైలీ ఇన్సులిన్ వేసుకోమని చెప్పారు. వేసుకున్నావా? మళ్ళీ వేసుకున్నా కంట్రోల్ లేదు, ఆకలి అస్సలు లేదు. ఇన్సులిన్ వేసుకున్నా కంట్రోల్ కాలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన రోజులు అవుతుంది? 6 months అయిపోయింది. 7th month. ఎట్లుంది ఇప్పుడు? కొంచెం పర్వాలేదు కంట్రోల్. ఎంత ఉంది తినకముందు? తినకముందు 111 ఉంది. 110 ఉండాలి, 11 ఉన్నది. ఓకే, నార్మలే. అది తిన్నాక 153 ఉంది. 153 నార్మలే. రిపోర్ట్ ఇది ఇవ్వాలండి. ఫాస్టింగ్ 1 పోస్ట్ లంచ్ 153. ఓకే, నార్మల్ లైన్. ఇట్లనే మెయింటైన్ చేయ. ఇన్సులిన్ లేకుండా ఉన్నావా? ఇన్సులిన్ తీసుకోకుండా మందులు మింగకుండా హోమియోపతి మందులు మీద ఉన్నావు కదా? ఓకే డాక్టర్ గారు, సో ఈ వీడియో చూసాక అంటే డయాబెటీస్ కి కూడా పర్మనెంట్ సొల్యూషన్ చాలా తక్కువ టైంలో వస్తుంది ఈ మెడిసిన్ తో అని అర్థమైంది. ఇక్కడ తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా కొన్ని డేస్ అవైలబుల్ ఉంటారు. సో వాటి డీటెయిల్స్ చెప్తారా? ముఖ్యంగా నేను ఏపీలో క్యాంప్ పెట్టే ముందు ఏపీ ప్రజలంతా కూడా ఏపీ నుంచి హైదరాబాద్కి వచ్చి బాధపడేవాళ్ళు. సార్, మీరు హైదరాబాద్ ఉండడం వల్ల మేము 700 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం, రావడానికి 2 రోజులు టైం. మేము మీకు ఇచ్చే మందుల ఫీజు కంటే మాకు వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఎక్కువైతున్నది. మాకు జబ్బు తగ్గిందనికంటే దానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. మీరు ఏపీ కూడా వస్తే బాగుంటుందని చాలా మంది మనల్ని ఇన్వైట్ చేయడం వల్ల ఈ ఏపీలో బ్రాంచెస్, ఈ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ ఉంటుంది. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్ని నెల్లూరు మెస్ అంటారు, నెల్లూరు మెస్ దావా గార్డెన్. అదేవిధంగా తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా అక్కడ ప్రధానమైనటువంటి పట్టణాలలో ఈ క్యాంపులు పెట్టడం వల్ల చాలా మంది కూడా దూర ప్రాంతాలకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకు దగ్గరలో ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చిక్కడపల్లిలో, హైదరాబాద్ మెయిన్ కేంద్రకం చిక్కడపల్లి కాబట్టి చిక్కడపల్లిలో తెలంగాణ జిల్లాలందరికీ కూడా సెంట్రల్ ఇదే పాయింట్. ఈ చిక్కడపల్లిలో మెట్రో పిల్లర్ 1119 అక్కడికి వస్తే మన ఈశ్వరప్ప క్లినిక్ పెద్ద బోర్డు కనిపిస్తుంది.
సో చూసారు కదా, మీరు కూడా డాక్టర్ గాని కన్సల్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్తే. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ హోమియోపతి ట్రీట్మెంట్ లో 35 సంవత్సరాల గొప్ప అనుభవం ఉన్న డాక్టర్ దండెపు బస్వానందం గారి అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన నెంబర్స్ 9440930317, 9849133769.